సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వీరికి అష్టంశని నడుస్తుంది. అయినా సరే వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో లాభసాటిగా ఉంటుంది, డబ్బు ముందుకు వస్తుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే శత్రువులు ఉన్నారో మిత్రులుగా మారి మీకంటూ గుర్తింపు తీయడం కోసం సాయశక్తులు మీకు సహాయం చేసే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఎంబీఏ ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా లాయర్ వృత్తిలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వారికి, గైనకాలజిస్ట్, ఆంకాలజీ, రేడియాలజిస్ట్ ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి కాలం అనుకూలంగా ఉంది. డెంటల్ రంగాల్లో ఉన్న వారికి కొంచెం డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. అయినప్పటికీ సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. చేసే పని చోట మిమ్మల్ని దాటి ముందుకు వెళ్ళాలనే కింద స్థాయి ఉద్యోగస్తులు ప్రయత్నాలు చేస్తారు. మనకెందుకులే, మన పని మనం చేసుకుపోదాం అనే భావంతో మీరుంటారు. ఏదైనా సరే దైవానుగ్రహం మీకు తోడుంది కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా మీకు ఇబ్బంది పెట్టినా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణంతో మీరు బయటపడగలుగుతారు. అదేవిధంగా ఎప్పటి నుంచో స్వగృహ కళ కొనాలన్న, ఇల్లు కొనాలనుకున్న కళ ఏదైతే ఉందో అది హౌసింగ్ లోన్ మంజూరు అవడం, ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా రావాల్సిన ప్రమోషన్స్ కావచ్చు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, చిరుస్థాయి హోటల్స్కి అంత అనుకూలంగా లేదు. వ్యాపారం నష్టం రావడం, లేదా వ్యాపారం మానేసి ఇంకో వ్యాపారం ప్రారంభించాలి అనుకోవడం అనే ఆలోచనలు వస్తుంటాయి, అపోహలు వస్తుంటాయి. వైద్య వృత్తుల వరకు చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేని వాతావరణం ఉంటుంది. చక్కగా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఒక చేయి జరిపిన సంబంధం మళ్ళీ రాదు అనుకున్న వాళ్ళకి సంబంధం కుదరడం, అదేవిధంగా దగ్గర బంధువుల్లో కావచ్చు, చుట్టాల్లో కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, వివాహ ప్రయత్నాల్లో మంచి కలుసుబాటుతనంగా ఒక సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన, మంగళవారం నాడు ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయడం తప్పనిసరి. అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.